నమస్కారం మిత్రులారా. మీరు మా మనీ పంచతంత్ర కథలను ఎంజాయ్ చేస్తున్నారని నేను నమ్ముతున్నా. ఈ కథలు ఖచ్చితంగా మీ జీవితంలో ఉపయోగపడతాయని నేను చాలా ప్రగాఢంగా నమ్ముతున్నాను. పంచతంత్ర కథలు విష్ణుగుప్తుడు రాసినప్పుడు మూడులైన రాజకుమారులలో ఎంత చైతన్యాన్ని తీసుకొచ్చిందో, మణి గురు రాజశేఖర్ రాసిన ఈ మనీ పంచతంత్ర పుస్తకాల్లో ఆర్థిక మూఢత్వంలో ఉన్న మనకి చాలా హెల్ప్ అవుతుంది అని నేను ప్రగాఢంగా నమ్ముతున్నా. సో డియర్ ఫ్రెండ్స్, కథలోకి వద్దాం. అనగనగా ఒక చెరువు పక్కన 3 కప్పలు ఉన్నాయి. 3 పోల్స్ మీద 3 కప్పలు నిలబడి ఉన్నాయి. సరే, మొదటి కప్ప అంది, నేను నీటిలో దూకుతాను, చేపలను పట్టుకుంటాను అంది. రెండో కప్ప చూద్దామంది. మూడో కప్ప నేను చెయ్యను అంది. మొదటి కప్ప నీటిలో దూకి చేపలు పట్టుకుంటాను అంది. రెండో కప్ప చూద్దామంది. మూడో కప్ప నేను దిగను అంది. ఇప్పుడు అక్కడ ఎన్ని కప్పలు ఉంటాయి? ఆన్సర్ ప్లీజ్. 3 కప్పలు అలాగే ఉంటాయి. ఎందుకు అంటే మొదటి కప్ప నేను దూకుతాను, చేపను పట్టుకుంటాను అందుకని అది పట్టుకోలే. సో రెండో కప్ప చూద్దామని కట్టాడు, కదలలే. మూడో కప్ప ఆల్రెడీ డిసైడెడ్ నేను ఏం చేయను అనేసి. సో డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఈ కప్పలకి మనకి ఏంటి సార్ అని ఒక క్వశ్చన్ వేస్తారు. ఐ విల్ టెల్ ద గ్రేట్ సీక్రెట్. ఈ 3 కప్పల్లో మనం ఉన్నాం. ఖచ్చితంగా మనం 3 కప్పల్లోనే ఉన్నాం. ఎందుకు అంటే మనకి చాలా ఆలోచనలు వస్తాయి, చాలా డిస్కస్ చేస్తాం, కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయలేం. ఎగ్జిక్యూట్ చేయలేనప్పుడు నీకు ఆ ఫలితం రాదు. భారతదేశంలో కేవలం 1% మంది మాత్రమే తన జీవితాన్ని మెరుగుపెట్టుకోవడానికి ఎక్కువ శ్రమిస్తున్నారు అనేసి ఒక సర్వే చెప్తుంది. అలా ప్రతిరోజు మనకు చాలా ఆలోచనలు వస్తాయి. ఉదయం లేవాలి, వాకింగ్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, పౌష్టికాహారం తీసుకోవాలి, నా సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కోసం 1 గంట కష్టపడాలి, భార్యాపిల్లలతో చాలా హ్యాపీగా స్పెండ్ చేయాలి అని ఇలా రకరకాల ఇష్యూస్ మనం రాసుకుంటూ ఉంటాం. అలాగే హ్యాపీ న్యూ ఇయర్ జనవరి 1 రాస్తాము, బర్త్డేకి రాస్తాము, గుర్తొచ్చినప్పుడల్లా రాస్తూ ఉంటాం. మనకంటే ఎవడన్నా కొంచెం మనతో ఉండి బాగా డెవలప్ అయిన చూసిన ప్రతిసారి కూడా మనం చేయాలనుకుంటాం. కానీ ఆ ఆలోచన ఆచరణ లేకపోవటం వల్ల మనం అక్కడే ఉండిపోతాం. సో డియర్ ఫ్రెండ్స్, ఈ కథలో మణి గురు రాజశేఖర్ సూచన ఏంటి అంటే, నువ్వెన్ని ఆలోచించినా ఒక్కొక్క ఆలోచనన్నా నువ్వు ప్రారంభించు. ఒక ఆలోచనని ఆచరణగా తీసుకెళ్తూ ఉంటే అది నీకు అలవాటై చాలా అద్భుతాలు జరుగుతాయి జీవితాల్లో అన్నది ఆచరణ యోగ్యం. గత కొన్ని సంవత్సరాలుగా మా ఆలోచనలు పేపర్ మీద పెట్టి, పేపర్ మేంచి ఆచరణలో పెట్టి, ఆచరణ ద్వారా అద్భుతమైన ఫలితాలు పొందగలరు. ఏ వ్యక్తి అయితే తన మనిషిలో, తన మైండ్లో వచ్చిన ఆలోచనల్ని ఆచరణలో పెట్టి మెరుగైన ఫలితాలు పొందుతాడో ఆ వ్యక్తి ఆనందంగా ఉంటాడు, ఆ కుటుంబం ఆనందంగా ఉంటుంది, తద్వారా ఆ సమాజం అంతా హ్యాపీగా ఉంటుంది. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకియోనో ఇకిగాయ్ అనే పుస్తకంలో రాస్తారు. జపాన్లో ఆ దీవిలో అందరూ కూడా 130 సంవత్సరాలు ఈజీగా బతుకుతారు. కారణం ఏంటంటే వాళ్ళు ఆచరణ చేస్తూ చూస్తారు. వాళ్ళ ఆచరణే వాళ్ళకి ఆనందాన్ని ఇస్తుంది. కానీ మనం ఏంటంటే ఆలోచించి ఆనందపడిపోతూ ఉంటాం. ఎప్పుడైతే నువ్వు ఆలోచించి ఆనందపడిపోతున్నావో నువ్వు ముందుకు వెళ్ళలేవు. సో కొంతకాలానికి ఏమవుతుందంటే ఆలోచన మాత్రమే ఉండి ముందుకు వెళ్ళకుండా కండిషనింగ్ అయిపోతుంది బ్రెయిన్. అక్కడే చాలామంది ఆగిపోతారు. సో నీకు వచ్చిన మంచి ఆలోచనని ఆచరణలో పెడితే జీవితం అద్భుతంగా ఉంటుందని ఈ యొక్క కథలో మణి గురు రాజశేఖర్ తన సందేశం ద్వారా తెలియజేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్.